కేంద్రం నుంచి నిధులు పెద్ద ఎత్తున రాబట్టారు. ఇది గతంలో ఎప్పుడు మనం చూడలేదు ఇంత పెద్ద ఎత్తున. అసలు వీళ్ళు ఏది అడిగితే అది ప్రధాని 3 సార్లు రావటం ఆంధ్రప్రదేశ్కి 1 ఇయర్లో ఒక స్టేట్కి ఇదే ఫస్ట్ టైం అండి. 3 లక్షల కోట్లతో ఆయన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలు చేయడం, శంకుస్థాపనలు చేయడం. అదే కదా మనం చూసాం. అమరావతి తొలి బడ్జెట్లో 15,000 కోట్లు పెట్టడమే కాదు, ఒక 40,000 కోట్లు వివిధ ఏజెన్సీల ద్వారా రుణాలు ఇప్పించి 65,000 కోట్లతో ఇవాళ అక్కడ పనులు ఫస్ట్ ఫేజ్ చేపట్టారు. పోలవరానికి మరి 12,500 కోట్లతో పనులు అక్కడ ముమ్మరంగా సాగుతున్నాయి. అసలు స్టీల్ ప్లాంట్ ఏది ఇన్నేళ్ల నిర్లక్ష్యానికి గురైనటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖ మరి 13,000 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారంటే అసలు మొత్తం మనం చూసాం. కర్నూలుని డ్రోన్ సిటీగా అభివృద్ధి చేస్తున్నారని, లేదా ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా అక్కడ మడకసిర, లేపాక్షి ఆ ప్రాంతాన్ని చేస్తున్నారని, రాయలసీమ ఇవాళ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇదేంటి, ఇది గుడ్ స్టార్ట్ అంటోంది. అందుకే అన్నమాట ఇది ఒక మంచి ముందడుగుగా దీన్ని చూడాలి. కాకపోతే పొరపాట్లు చేయకూడదు. మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు, నాయకుడు ఎలా ఉండాలి ఇవాళ చంద్రబాబు, లేకపోతే నాయకుడు ఎలా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి. మీకు ఇంత స్పష్టమైన ఎగ్జాంపుల్ కళ్ళ ముందు ఉన్నట్లయితే ఇంకా మీరు ఇంకా ఎవరు చెప్పాలి? ఇంకా చెప్పాల్సిందేంటి? జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన తప్పులు, వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు మీరు చేయకూడదు. అట్లాగే సార్ చాలామంది అంటారు, అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు, అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా గట్టిగా ఉండండి, మీరు మాట్లాడండి, ప్రజల్లోకి వెళ్ళండి, ఇవన్నీ చెప్తున్నారు అనే వాళ్ళకు ఏం చెప్తారు? అంటే నిజంగా కూడా భయపడుతున్నారా? లేదు అని అంటే కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అటు ఇటుగా పనిచేసినా మళ్ళీ ఒకవేళ మనం అధికారంలోకి రాకపోతే రాష్ట్రం ఇబ్బందులు పడుతుందనేది బాధన. అంటే భయపడేవాడు స్థానికంగా ఉండడు, వేరే రాష్ట్రంలో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబులో స్థానికంగా ఉండంది ఎవరు? వేరే రాష్ట్రంలో తలదాచుకుంటుంది ఎవరు? ఇప్పుడు యలహంకలో 5 రోజులు ఉండి ఇక్కడ 1 రోజు 2 రోజులు ఉండి నేనంటే చంద్రబాబు భయపడుతున్నాడంటే, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మాజీ మంత్రులు కానీ ఎవరన్నా అక్కడ నియోజకవర్గంలో ఉంటున్నారా? అందరూ తెలంగాణలో ఉంటున్నారు, లేకపోతే కర్ణాటకలో ఉంటున్నారు, లేకపోతే తమిళనాడుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మనం అధికార కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 1 ఇయర్ వాళ్ళ పనితీరుని ఆయన కూడా విశ్లేషించారు, నిన్న మాట్లాడారు. ఎవరి పార్టీలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి తన పనితీరు ఎలా ఉంది అనేది అసలు ఏమాత్రం అసలు ఓడిపోయామో సమీక్షలు లేవు. అంటే ఇప్పుడు ఒక 4-5 ఆందోళనలకు పిలిపించాడు, ఒక్క దాంట్లో అతను పాల్గొన్నాడా? రైతు పోర్ అన్నాడు, కరెంటు పోర్ అన్నాడు, లేకపోతే విద్యార్థి రైతు పోర్. అసలు మిర్చి యార్డుకి వెళ్తే వాళ్ళు జీవో చూపించారు, మీరేనండి కిలో 6,000 కొనమన్న జీవో. విద్యార్థులు అంటే వాళ్ళకి పెండింగ్ పెట్టిన ఫీజులు బకాయిలు మీరే పెట్టారు, మరి 3,500 కోట్లు. అంటే ఇవాళ అతను ఏంటంటే కరెంటు పోర్ అన్నాడు, 11 బిల్లులు మీరే పెంచారు, 11 సార్లు బిల్లులు పెంచి మీరు కరెంటు పోర్ అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అక్కడ స్పేస్ లేదండి. ప్రతిపక్షంగా ఇవాళ అక్కడ ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ప్రజలు ఆదరిస్తారు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఇవాళ అక్కడ ప్రతిపక్షం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసిన నేపథ్యంలో స్పేస్ మాత్రం అపోజిషన్కి చాలా ఉంది. మరి యూటిలైజ్ చేసుకో